హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. అటామిక్ స్ట్రక్చర్ లో ఇంపార్టెంట్ టాపిక్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ నుంచి కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అటామిక్ స్ట్రక్చర్ నుంచి దాదాపు ఐఐటి జేఈ నీట్ లెవెల్లో జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి దాదాపు 2 క్వశ్చన్స్ వెయిటేజ్ ఉంటుంది. టోటల్ 8 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ వరకు వెయిటేజ్ ఉంటుంది. సో అది ఏ టాపిక్ నుండి వస్తుంది అనేది మనం చెప్పలేము. కాకపోతే ఓవరాల్ గా మాత్రం అటామిక్ స్ట్రక్చర్ కి వెయిటేజ్ టోటల్ 8 మార్క్స్ ఉంటాయి. ఓకే, 2 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 4 అంటే 8 మార్క్స్ ఉంటుంది. సో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏంటిదంటే జనరల్ గా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో మెయిన్ గా ఏంటంటే ఇక్కడ బ్యాటరీస్ ఉంటాయి. సో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో మెయిన్ గా సో ఏంటంటే ఎప్పుడైతే ఈ ఫోటాన్స్ అంటే లైట్, ఓకే, లైట్ ఎప్పుడైతే ఈ మెటల్ సర్ఫేస్ మీద స్ట్రైక్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి మనకి ఒక బ్రైట్ స్ట్రీమ్, ఒక బ్రైట్ ఒక బీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో వాటిని ఏమంటారు ఫోటో ఎలక్ట్రాన్స్ అంటారు. ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఓకే, సో అదే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. యాక్చువల్ గా ఇది when photons of sufficient energy hits the metal surface, when sufficient photons of sufficient energy hits the metal surface, then electron comes out of that metal surface. So that phenomena and that process is called photoelectric effect. Okay, ఎప్పుడైతే ఈ సఫిషియంట్ ఎనర్జీ ఉన్నటువంటి ఫోటాన్స్ ఈ మెటల్ సర్ఫేస్ మీద స్ట్రైక్ అయినప్పుడు దాని నుండి ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వాటిని ఫోటో ఎలక్ట్రాన్స్ అంటారు. ఈ ప్రాసెస్ ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, when sufficient photons hits the metal surface, then electrons comes out of the metal surface, metal surface. Okay, so this is called photoelectric effect. Okay, when sufficient energy of photons hits the metal surface. Okay, metal surface ni photons ఎప్పుడైతే స్ట్రైక్ చేస్తాయో ఢీకొంటాయో అప్పుడు దాని నుంచి ఏమవుతుంది, బ్రైట్ బీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వాటిని మనం ఏమంటే ఫోటో ఎలక్ట్రాన్స్ అంటారు. ఆ ప్రాసెస్ ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, సో హియర్ దేర్ ఈస్ నో టైమ్ ల్యాక్, there is no time due, just okay, there is no time lag between striking of photon and emission of electron. Okay, there is no lack of time, there is no time lag, there is no time lag between striking of photons and emission of electrons. అంటే ఎప్పుడైతే మనకి ఈ ఫోటాన్స్ అనేవి మెటల్ సర్ఫేస్ ని స్ట్రైక్ చేస్తున్నాయో అవి వెంటనే ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అక్కడ టైం డిస్టెన్స్ అనేది, టైం డ్యూ లేదంటే టైం ల్యాక్ అనేది ఉంది. అంటే స్ట్రైక్ అయిన తర్వాత 1 సెకండ్ కి 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఇట్లా రిలీజ్ అవ్వడం అనేది ఉంది. ఎప్పుడైతే యాజ్ సూన్ యాజ్ that photon strikes the metal surface, then electrons will be released as the just okay, there is no time lag. Okay, ఎటువంటి టైం ల్యాక్ అనేది ఉండకుండా ఎప్పుడైతే మెటల్ సర్ఫేస్ ని స్ట్రైక్ చేస్తాయో ఆ వెంటనే ఎలక్ట్రాన్స్ అనేవి, ఫోటో ఎలక్ట్రాన్స్ అనేవి ఆ మెటల్ సర్ఫేస్ నుండి రిలీజ్ అవుతాయి. అదే విధంగా నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్
number of photoelectrons, okay, number of photoelectrons emitted, number of photoelectrons emitted is directly proportional to intensity of light. Intensity of light అంటే the number of photoelectrons emitted, ఎన్ని photoelectrons emit అయితే, okay, as the number increases, number of photoelectrons emitted from the metal surface, so intensity of light which is comes out, which is releasing, okay, which is releasing from the metal surface, coming out of the metal surface, so that intensity of light will be increasing more, okay, number of photoelectrons increasing, then intensity, brightness will be more, okay, number of so that is directly related, directly proportional. So number of photoelectrons more means brightness of light will be more, okay, both are directly related with each other. And there is a characteristic minimum frequency, very important. There is a characteristic minimum frequency, there is a characteristic minimum frequency, there is a characteristic minimum frequency which is required to release the photoelectrons, okay, there is a characteristic minimum frequency required, okay, required to emit photoelectrons, from metal surface is called threshold frequency, threshold frequency. So there is a minimum frequency that should be required to remove, to release, to emit both are same, to release photoelectron from the metal surface is called threshold frequency or minimum frequency అంటారు, ఓకే, కంపల్సరీగా ఫ్రీక్వెన్సీ అనేది మినిమం ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, ఓకే, ఎనర్జీ. సో ఆ ఎనర్జీ మినిమం ఎనర్జీ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది, ఓకే, ఒక మెటల్ సర్ఫేస్ నుంచి ఫోటో ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవ్వాలంటే. సో దానికంటే తక్కువ ఎనర్జీ కనుక ఈ మెటల్ సర్ఫేస్ స్ట్రైక్ చేసింది అనుకోండి, అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ కావు. అంటే కంపల్సరీగా ఆ మినిమం ఫ్రీక్వెన్సీ అనేది, ఓకే, అది ఉండాలి, అది క్రాస్ చేయాలి. ఆ మినిమం ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువైనా ఉండాలి, అంటే ఆ మినిమం ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫోటో ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్ సర్ఫేస్ నుండి రిలీజ్ అవుతాయి. దానికంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే మాత్రం రిలీజ్ కావు. సో దాన్ని ఏమంటారు, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ లేదా మినిమం ఫ్రీక్వెన్సీ అంటారు, ఓకే, మినిమం ఫ్రీక్వెన్సీ. So here work function, so minimum energy of photon, okay, W, minimum energy work, W0 is equal to h nu 0, okay, h nu 0. So it means this is work function, W0 is equal to work function, okay, work function. So here minimum energy of photon required to remove an electron, okay, minimum energy of photon, so to remove an electron from the metal surface, so that is called work function. W0 is equal to h nu 0. So this is called work function. So here kinetic energy of electron, kinetic energy of electron increases, with increase in frequency of photon, సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ, ఎలక్ట్రాన్స్ కి కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు. ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంది, అంటే ఎక్కువ స్పీడ్ తో అందులో నుంచి రిలీజ్ అవుతాయి, ఓకే. ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎక్కువ ఉంటే, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది అనుకోండి, అందులో నుంచి రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఓకే. కైనెటిక్ ఎనర్జీ విల్ బి ఇంక్రీజింగ్ వెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటాన్ ఇస్ మోర్, ఓకే, ఎక్కువ ఉన్నప్పుడు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ, దాని నుంచి రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇంటెన్సిటీ, విచ్ మీన్స్ ఇంటెన్సిటీ
increasing, okay, intensity increasing means number of photons also increasing, more number of photons will be increased. So light యొక్క intensity brightness ఎక్కువ ఉందంటే number of photons ఎక్కువ రిలీజ్ అయ్యాయని అర్థం. Okay, both are directly related. Okay, directly related. So from this what we can write, E is equal to energy, E is equal to W0 plus kinetic energy. Energy is equal to W0 work function plus kinetic energy of an electron. So E is equal to h nu we can write according to Maxwell. E is equal to energy is equal to energy of a photon. E is equal to h nu we can write. H nu is equal to, so W0 work function is what, h nu 0 plus kinetic energy. Very very important formula. Okay. So then from this what we can write, h nu is equal to h nu 0 plus kinetic energy formula 1/2 of mv square. So this is electron. Okay, mass of electron mv square 1/2 kinetic energy of an electron 1/2 mev square electron mass. So what, how to write, represent the graphs between kinetic energy versus h nu naught or nu naught. Okay, kinetic energy, this is nu 0, this is kinetic energy. Okay, x-axis nu frequency, then kinetic energy on y-axis. Okay, x-axis, on x-axis frequency, on y-axis kinetic energy. So that nu 0 will be like this. Okay, nu 0. And if you take frequency on y-axis, okay, kinetic energy on x-axis 0. So the nu 0 value will be like this. Okay, that graph will be like this. So these graphs are very very important to kinetic energy versus nu versus kinetic energy. So next, kinetic energy versus intensity. Kinetic energy versus intensity. So here, if more kinetic energy, okay, then intensity will be high, intensity will be increasing. Okay, intensity will be increasing. So suppose if you take kinetic energy on y-axis, then intensity on x-axis, then graph will be like this. Okay, 0 and 0. So graphs will be like this, kinetic energy versus intensity graphs. So students, okay, this is a photoelectric effect. If you have any doubts regarding this topic, you can express your doubt in the comment section. Okay, if you like the video, then hit the like button. If you want more and more videos, chemistry related, chemistry concept oriented, particularly those who are preparing for IIT JEE, NEET and MSET students, so please subscribe to my channel. Okay, you will find very well explained chemistry lectures in our own language, Telugu language. I will explain in our language also. Okay, Telugu language also I will explain, Telugu and English, both languages I will explain. So and if anyone, so please subscribe to my channel. Thank you for watching.